నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పర్యటించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. అకాల వర్షం కారణంగా ధాన్యం తడవడం చాలా బాధాకరమన్నారు. వీలైనంత త్వరగా తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ అధైర్యపడవద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు ఉన్నా కూడా ఎంత ధాన్యం వచ్చినా కూడా ఒకవైపునేమో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది కానీ కొంటలేదు. రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన మోపుతా ఉన్నారు. మొన్ననే మోడీ కూడా వచ్చిపోయింది ప్రధానమంత్రి, కానీ కొరడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన పెట్టింది. అంటే మళ్ళీ ప్రభుత్వమే వాళ్ళ గ్యారెంటీ ఇచ్చి మళ్ళీ ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చి ఇవన్నీ కూడా కొనేటువంటి ఏర్పాటు చేస్తారు. అలా ఒకవైపున మొక్కలు 2,400 కొని బయట మార్కెట్లో 1700-1800 ఉంది. అంటే ప్రభుత్వం 2,400 చొప్పున క్వింటాలు రైతు జరుపుకొని బయట 17-10 వరకు అమ్మాల్సి. అంటే దీనిపైన 1,000 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వం పడతా ఉంది. అయినా కూడా రైతులు నష్టపోవద్దని కొనేట్టు ఏర్పాటు చేస్తాం.